ఏప్రిల్ 19 నుంచి 25 వరకు ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ వీక్. సో ఈ వీక్లో ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా మందికి తెలిసేలా చేయటము, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. బట్ అంతకంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతున్న కపుల్స్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలి అని చెప్పి జనరల్ పబ్లిక్కి అర్థం అవటం, ఆ అవేర్నెస్ రావటం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఒక 1 year లేకపోతే 1.5 years అవగానే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటము, చూపించుకోవటము అంతా స్టార్ట్ అయిపోయింది. ఎస్, కొన్ని ప్లేసెస్లో ఇంకా జరగాలి, బట్ దెన్ దానికి తగిన అవేర్నెస్, దానికి తగిన క్యాంపెయిన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. కానీ మనం యాక్చువల్గా మాట్లాడాల్సింది ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే కపుల్స్ తోటి చాలామంది చాలా డిస్మిస్సింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళని చాలా బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు. సో అది మనం ఇన్ఫ్యాక్ట్ అడ్రస్ చేయాలి. ఇది నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను అనేది యాక్చువల్గా డైలీ రొటీన్లో నేను చూసేవే నేను మోస్ట్లీ ఇన్స్పైర్ చేసుకుని నేను వీడియోస్ చేసుకుంటున్నాను. సో రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అయ్యాను. నేను అటెండ్ అయిన ఫ్యామిలీ ఫంక్షన్లో మాకు తెలిసిన వాళ్ళు, దెన్ దెర్ ఇస్ అనదర్ కపుల్. ఆ కపుల్ యాక్చువల్గా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ కపుల్ నా దగ్గరికి వచ్చి కూడా ఇప్పటికీ ఒక 6 to 7 months అయింది. సో వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు, వర్కింగ్ ఉమెన్ అనమాట తను. సో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంది, ఒక 3-4 years అయింది ఆల్రెడీ. 1-2 ప్లేసెస్కి వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళు త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్సే వచ్చి నన్ను కలిసారు. ఆల్రెడీ కలిసి దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ అండ్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ విచ్ కొంచెం మధ్యలో ట్రీట్మెంట్ ఆపాల్సి వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ అది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ ప్లాన్ ఉందన్నమాట. బట్ దెన్ ఆ ఫ్యామిలీ ఫంక్షన్లోనే వేరే కొంతమంది పెద్దవాళ్ళు అందరి ముందు ఆ అమ్మాయిని పిలిచి, సో నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇన్ఫర్టిలిటీ అది ఇది ఉందంటే, ఇంకా పిల్లలు పుట్టలేదు, దీని గురించి ఏంటి ఇంకా పట్టించుకోవట్లేదు, నువ్వు ఇప్పటిదాకా తిరిగిన ప్లేసెస్ అన్ని చాలు అయిపోయింది, నువ్వు ఇప్పుడు ప్రియాంక దగ్గరికి వెళ్ళు అని చెప్పి నన్ను పరిచయం చేసినట్టు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఆల్రెడీ అమ్మాయి నా దగ్గరికి వస్తుంది అని చెప్పి. అండ్ ద థింగ్ ఇస్, నేను కూడా ఈ అమ్మాయి ఆల్రెడీ నా దగ్గరికి వస్తుంది, నా పేషెంట్ అనే విషయం నేను చెప్పలేదు. ఎందుకు అని అంటే ఒక డాక్టర్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కూడా నా బాధ్యతే. సో నేనేమీ మాట్లాడకుండా జస్ట్ నేను కూడా హాయ్ చెప్పి వదిలేసాను. అండ్ షీ అండర్స్టూడ్. ప్రాబబ్లీ తను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తోంది, చూపించుకుంటోంది అనే విషయము వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకనే నేను ఆల్రెడీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను అనే విషయం చెప్పలేదు. అంటే ఏంటి అంటే షీ వాంట్స్ టు మెయింటైన్ దట్ సీక్రసీ, షీ వాంట్స్ టు మెయింటైన్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. తన ట్రీట్మెంట్ గురించి వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలి అని చెప్పి, కంఫర్టబుల్గా ఉండాలి, ఇట్లా సీక్రెట్గానే ఉంచాలి అని చెప్పి తను అనుకుంటుంది. సో నేను కూడా అదే రెస్పెక్ట్ చేస్తాను, నా అమ్మాయి కూడా అట్లనే చేసింది. కానీ వీళ్ళు మట్టుకు వెళ్ళి చూపించుకో, ఇంకా చూపించుకోకుండా చాలా తప్పు చేస్తున్నావు, ఇంకా వయసు పెరిగిపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇట్లా మాట్లాడుతున్నారనమాట. సి విత్ ఆల్ రెస్పెక్ట్, ఎస్ వయసు పెరిగితే కనుక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది కరెక్టే, కానీ దీని గురించి మాట్లాడాల్సిన సమయం అది కాదు, ప్లేస్ అది అంతకంటే కాదు. నిజంగా ఎవరికైనా అసలు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలి అన్నా, హెల్ప్ చేయాలి అన్నా, ప్రాబబ్లీ పర్సనల్గా ఉన్నప్పుడు, ఇంకెవరు లేనప్పుడు, ఆ పర్సన్స్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతున్నారో వాళ్ళు కనుక వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు మాకు అడ్వైస్ ఇవ్వండి అని అడిగితే మీరు మాట్లాడాలి తప్ప, లేదు పోనీ మీరు నిజంగానే ఎవరికైనా హెల్ప్ చేద్దాము అనుకున్నారు, యూ ట్రూలీ కేర్ అబౌట్ దెమ్, అట్లాగా చేద్దాము అని అనుకుంటే కూడా ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ టైంలో మాట్లాడాలి, ఎవరి ముందు మాట్లాడాలి, అండ్ ఎంత కంఫర్టింగ్గా మాట్లాడాలి, మాట్లాడినప్పుడు అది బాధ లేకుండా ఎట్లా ఉండాలి అనేది అర్థం చేసుకోవాలన్నమాట. నేను యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఫాలో అవుతూ ఉంటాను ఫర్టిలిటీ గురించి. దాంట్లో డాక్టర్ లోరా షహీన్ డాక్టర్ చెప్పారనమాట, ఒక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడే వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు అని చెప్పి. నేను యాక్చువల్లీ ఈ వీడియో విని కూడా ఆల్మోస్ట్ ఒక 1 year అట్లా అయిందనమాట. బట్ దెన్ ఆ వీడియోలో చాలా విడమర్చి మంచిగా చెప్పారనమాట, ఎలా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడకూడదు అనేదంతా చెప్పారు. ఆ రోజు ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో జరిగిన ఆ కాన్వర్జేషన్లో జరిగిన ప్రతిదీ కూడా నాకు యాక్చువల్గా నేను చూసిన ఆ వీడియో తోటి నేను కోరిలేట్ చేసుకుంటే మ్యాచ్ అవుతుందన్నమాట. ఏంటి అని అంటే ఫర్టిలిటీ సమస్యలతోటి బాధపడుతూ ఉంటే కనుక ఆ కపుల్ వీళ్ళు వేరే వాళ్ళు హెల్ప్ చేద్దాము అనుకున్నా కూడా కొన్నిసార్లు తెలియకుండా ఒకలాగా మాట్లాడతారు. కొంతమంది తెలిసే మాట్లాడుతూ ఉంటారు, అది అర్థమైపోతుంటుంది. కొంతమంది ఏంటంటే దే డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఏంటి అని అంటే ఇట్లాగా వేరే వాళ్ళకి పిల్లలు లేరు అనే దాన్ని చాలా అంటే దే డిరైవ్ హ్యాపీనెస్ ఇన్ షోయింగ్ దట్ ది అదర్ పర్సన్ ఇస్ రాంగ్. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే వాళ్ళకి, ఆ కపుల్కి పిల్లలు లేరు అనే దాన్ని హైలైట్ చేయడం కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇంకా మనం ఏం చేయలేం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉండాలి అనేదంతా తర్వాత రాసిపెట్టి ఉంటుంది. బట్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే యాక్చువల్గా
పాపం హెల్ప్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు, లేకపోతే మనం ఇట్లా మాట్లాడేదానికి కంఫర్టింగ్గా ఉంటుంది అని అనుకుంటారు. కానీ బట్ వాళ్ళు మాట్లాడే మాటలు యాక్చువల్గా ఆ ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే కపుల్స్కి చాలా బాధగా ఉంటుందన్నమాట. సో నేను ఎట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి బాధగా ఉంటుంది, ఎలా మాట్లాడకూడదు, దీని గురించి కొంచెం ఇన్ డెప్త్ చెప్తాను. సో నార్మల్గా ఏంటంటే ఎవరైనా ఇంట్లో చనిపోతే కానీ, లేకపోతే యూనో ఏదైనా లాస్ కానీ ఇంకేదైనా అయితే జనరల్గా ఎవరైనా కన్సోల్ చేయడానికి ఏంటంటే తెలుస్తుంది, ఓకే ఇట్లాగా వీళ్ళు చనిపోయారు అని అంటే కనుక ఓకే దే హ్యావ్ గాన్ టు అ బెటర్ ప్లేస్ అని కానీ, లేకపోతే మేము ఉన్నాము, మీకు ఏం కావాలో మాకు చెప్పండి, మేము చేస్తాము అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్. సో ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళని ఎట్లా కంఫర్ట్ చేయాలి అనేది ఆల్రెడీ తెలుసు అందరికీ. కానీ ఇన్ఫర్టిలిటీ అనే సమస్యతోటి బాధపడుతూ ఉంటే కనుక ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది చాలా మందికి పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట. సో నేను ఆ డాక్టర్ గారు ఆ వీడియోలో చెప్పినట్టుగానే నేను ఆల్మోస్ట్ అట్లానే ఈ వీడియో చెప్తాను. ఎందుకు అని అంటే వన్ థింగ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్. నాకు ఆ వీడియో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో నేను అందుకనే తెలుగులో ఆ వీడియోని చెప్తాను. సో ఏ రకమైన కామెంట్స్ లేకపోతే ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే వాళ్ళకి బాధ కలిగిస్తుంది అనేది చూడాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫన్నీ కామెంట్స్ అనమాట. అంటే వాళ్ళు బాధపడుతున్నారు, యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ తోటి కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, లేకపోతే అప్పుడే జస్ట్ వరీ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, అంత సీన్ లేదు అంటే నువ్వు యూ జస్ట్ డూ దిస్, నువ్వు ఎక్కువ రిలాక్స్ అవ్వకుండా ప్రతిదాన్ని హైప్ చేసేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటావు అని చెప్పి డిస్మిసింగ్ కామెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ మీద జోక్స్ వేస్తూ ఫన్ కానీ, లేకపోతే మీరు ఇంటర్ కోర్స్ అనేది సరిగ్గా చేయట్లేదేమో, లేకపోతే మీకు అసలు పిల్లలు ఎట్లా పుడతారో తెలియదేమో. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ జోకింగ్. వన్ ఆఫ్ మై పేషెంట్స్ ఈవెన్ టోల్డ్ మీ దిస్. ఏంటి అని అంటే మేము అసలు ఇంటర్ కోర్స్ కరెక్ట్గానే చేస్తున్నామా లేదా అని నాకు డౌట్ వస్తుంది. అంటే ఎందుకు అట్లా డౌట్ వస్తుంది అని అంటే ఏమో నా ఫ్రెండ్ షీ వాజ్ జోకింగ్ అబౌట్ ఇట్, మేబీ మీరు కరెక్ట్గా చేయట్లేదేమో, మీరు కరెక్ట్గా ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేయట్లేదేమో అని చెప్పి అంది. అండ్ షీ వాజ్ లాఫింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి. యాక్చువల్గా ఇట్ ఈస్ వెరీ వెరీ హర్టింగ్ టు టాక్ టు సమ్మన్ లైక్ దట్. ప్రాబబ్లీ అది ఆ టైంలో జోక్ అనిపించచ్చు, ఫన్ అనిపించచ్చు, లేకపోతే వేరే వాళ్ళు వేరేలా రియాక్ట్ అవ్వచ్చేమో, లేకపోతే వేరే వాళ్ళు ఇట్లాగా మాట్లాడితే కనుక మేబీ సమ్ పీపుల్ డూ ఎంజాయ్. బట్ ఈ సమస్యతోటి బాధపడుతూ ఉంటే దట్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ కన్సర్నింగ్ ఫర్ దెమ్. అట్లా బాధపడుతున్న వాళ్ళతోటి ఇంటర్ కోర్స్ గురించి కానీ, లేకపోతే ఈ సమస్య గురించి కానీ చాలా డిస్మిస్సింగ్గా జోక్స్ వేస్తూ మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే దే విల్ బీ హర్ట్. సో వన్ ఈజ్ అ జోక్స్ అట్లాగంతా మాట్లాడటం అనమాట. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే కంపారిటివ్ కామెంట్స్ అనమాట. కంపారిటివ్ కామెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, సే 10 weeksకి మిస్క్యారేజ్ అయింది. ఇంకొక కపుల్కి వచ్చేసేమో సే ఒక 3 months తర్వాత 4 months తర్వాత మిస్క్యారేజ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పోనీ నీకు అట్లీస్ట్ 10 weeksకే అబార్షన్ అయిపోయింది, పాపం వాళ్ళకైతే పాపం 7-8 నెలల తర్వాత అబార్షన్ అయింది, తనకంటే నువ్వు బెటర్ కదా అంటే తిన బాధ ఏమీ తగ్గిపోదు. సో అట్లా మాట్లాడితే ఏమవుతుందంటే సో 7-8 monthsకి లాస్ అయినా కూడా సో షీ లాస్ దట్ బేబీ యాజ్ ఎ మదర్, 10 weeksకి లాస్ అయినా కూడా షీ లాస్ దిస్ బేబీ యాజ్ ఎ మదర్. సో జస్ట్ బికాస్ 10 weeksకి అయింది కదా అబార్షన్, లేకపోతే ఇట్లా అయింది కదా అని చెప్పి వేరే వాళ్ళతోటి కంపేర్ చేసి సడన్గా దిస్ డజంట్ బికమ్ లెస్. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాటిమాటికి ప్రెగ్నెంట్స్ అయ్యి మిస్క్యారేజ్ అవుతూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కామన్గా అనేది ఏంటంటే అట్లీస్ట్ మీరు ప్రెగ్నెంట్ అవుతున్నారు కదా, అదే ఇన్ఫర్టిలిటీ తోటి ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటారు. అంటే ఇదొక బాధ, అదొక డిఫరెంట్ బాధ అంతే తప్ప ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే వాళ్ళదేమో ఎక్కువ బాధ, మాటిమాటికి అబార్షన్స్ అవుతుంటే అది తక్కువ బాధ ఏం కాదు. ఓకే, మాటిమాటికి అబార్షన్స్ అవుతుంటే అది ఇంకా పెద్ద మెంటల్ ట్రామా అనమాట. సో ఎప్పుడు కూడా కంపారిటివ్గా మాట్లాడకూడదు. ఎవరి బాధ వాళ్ళకి అంతే ఇంటెన్సిటీ తోటి ఉంటుంది. సో పక్కన వాళ్ళకి ఏదో జరిగింది కదా అని చెప్పి దాంతో కంపేర్ చేసి దీన్ని తక్కువ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు అని అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్లో షీఈస్ ఫీలింగ్ ద సేమ్ పెయిన్ యాజ్ ది అదర్ పర్సన్. మీకు ఆ పెయిన్ తక్కువగా అనిపించవచ్చు, కానీ ఆ అవతల పర్సన్కి అయితే అట్లా కాదు కదా. సో అందుకని ఎప్పుడు కూడా కంపారిటివ్ కామెంట్స్ అనేవి చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లేమింగ్ కామెంట్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక అమ్మాయి, ఇది కూడా నేను చాలా కామన్గా చూస్తుంటాను, ఎస్పెషల్లీ ఈ పేషెంట్ విషయంలో కూడా అదే అయింది. సో ఈ పేషెంట్ ఏంటి అని అంటే నేను ఈ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసిన పేషెంట్. సో షీఈస్ ఎ టీచర్ అనమాట. సో తను బికాస్ తనకి కెరియర్ అంటే అంతా కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో షీ స్టడీయింగ్, ఇంకేదో ఎగ్జామ్స్ అవి రాసి కూడా ఐ థింక్ స్కూల్ గవర్నమెంట్ జాబ్కి అట్లాగేదో అప్గ్రేడ్ అవ్వడానికి అట్లా ట్రై చేస్తుంది అనమాట. సో బేసికలీ షీ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హర్ కెరియర్. అయితే నువ్వు ఎంతసేపటికి కెరియర్ అని చెప్పి కెరియర్ వెనకాల పడుతున్నావు, లేకపోతే జాబ్ అనుకుంటున్నావు, నువ్వు సరైన టైంలో నీ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అందుకనే నీకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి చాలా ఈజీగా కామెంట్స్ పాస్ చేస్తారు. ఇట్లా కామెంట్స్ పాస్ చేసేది ఆడవాళ్ళైనా ఉంటారు, మగవాళ్ళైనా ఉంటారు. బట్
జస్ట్ ఇమాజిన్ వన్ థింగ్, నేను ఈ పేషెంట్ విషయంలో చెప్తాను. యాక్చువల్గా ఈ పేషెంట్ విషయంలో ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది మేల్. ఫీమేల్కి ఎటువంటి ఇష్యూస్ లేవు. యాక్చువల్గా ఫీమేల్ ఈజ్ డూయింగ్ ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది మేల్ అనమాట. ఐరానిక్ ఏంటంటే ఈ అడ్వైజ్ ఇచ్చే ఆడవాళ్ళ బ్యాచ్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి సైడ్ నుంచి అనమాట. యాక్చువల్గా ఆ అమ్మాయికి ఒక నిమిషం పట్టదు ప్రాబ్లమ్ నాలో లేదు, ప్రాబ్లమ్ ఈ అబ్బాయిలో ఉంది అని చెప్పడానికి. బట్ షీ కెప్ట్ క్వైట్. ఎందుకు అని అంటే తను ఒక చదువుకున్న అమ్మాయి, ప్లస్ ఒక ప్రైవసీని ఇష్టపడే ఒక అమ్మాయి అనమాట. సో తను ఎక్కువ మాట్లాడలేదు, అండ్ షీ రెస్పెక్టెడ్ హర్ హస్బెండ్స్ మెడికల్ కండిషన్, అండ్ షీ అండర్స్టూడ్ దట్ మెడికల్ కండిషన్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ ఫర్ దట్. సో ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా కూడా అమ్మాయి ఏం మాట్లాడకుండా తన పని తను చూసుకుంటుంది. అండ్ యాక్చువల్లీ దేవర్ లైక్, ఇంకా జాబ్ అవన్నీ ఆపేసేయి, నువ్వు రిసిగ్నేషన్ ఇచ్చేసేయి, ఫస్ట్ పిల్లల్ని చూసుకో, ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ అ ఫ్యామిలీ అని చెప్పి కూడా అడ్వైస్ ఇస్తున్నారు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే, బికాస్ తన కెరియర్ చూస్ చేసుకుంది కాబట్టి తనకి పిల్లలు పుట్టట్లేదన్నా కాదు కదా. బట్ దెన్ ఏమవుతుందంటే, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకోవాలా లేకపోతే ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా, అండ్ ఇది ఒక కామన్ థింగ్ లా అయిపోతుంది అనమాట. సో ఏంటంటే ఫ్యామిలీ కావాలి అంటే కెరియర్ ఉండకూడదు అనేది ఆడవాళ్ళు నమ్మటం మొదలు పెడతారు. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ద కేస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ చక్కగా జాబ్స్ చేసుకుంటూ ప్రాపర్గా కెరియర్ చూసుకుంటూ కూడా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో బికాస్ షీఈస్ డూయింగ్ సమ్ జాబ్ ఆర్ బికాస్ ఇంకొకటి ఏంటంటే బాడీ షేమింగ్ అనమాట. ఏంటంటే చాలా లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా లావుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ డాక్టర్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అండి, అండ్ మీరు ఇట్లాగా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్పడం వేరు. బయట వాళ్ళు వచ్చేసేమో నువ్వు అంత లావుగా ఉన్నావు, నువ్వు అంత లావుగా ఉంటే నీకు పిల్లలు ఎట్లా పుడతారు, నువ్వు అంత అసహ్యంగా ఉన్నావు, అది ఇది మాట్లాడుతుంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ ఇమేజ్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో బాధపడటం కాక ఈ బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇలాంటివి అందరి ముందు మాట్లాడినారు, లేకపోతే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్న టైంలో మీరు తిరిగి బ్లేమ్ చేశారనుకోండి, మేబీ తను లావుగా ఉండటం అనేది ఒక కారణం అయి ఉండొచ్చు, కానీ తను బాధపడుతున్న టైంలో కానీ తను షేర్ చేసుకుంటున్న టైంలో కానీ చెప్పాల్సిన విషయం కాదు అది. సో కొంత టైం తీసుకుని ప్రాబబ్లీ యూ కెన్ ఆస్క్ దెమ్ టు గో టు అ మెడికల్ టీమ్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. సో ఏంటి అని అంటే, ఈ బ్లేమింగ్ టైప్ ఆఫ్ కామెంట్స్ లాంటివి ఎప్పుడూ చేయకూడదు అనమాట. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే అడ్వైస్ అనమాట. ఏంటనంటే ఇప్పుడు ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వడానికి చాలా మంది ఉంటారు చుట్టుపక్కల. యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి అడ్వైస్ ఎవరైనా నా ఎదురుకుండా ఎవరైనా మాట్లాడాలంటే నేను అడుగుతాను, వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు, అసలు ఆ అడ్వైస్ ఇవ్వడానికి వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉంది అని చెప్పి అడుగుతాను. జనరల్లీ వాళ్ళ దగ్గర ఏమీ ఆన్సర్ ఉండదు. ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఏంటనంటే, నువ్వు సరిగ్గా పడుకోవట్లేదు, లేకపోతే నువ్వు బాదం పప్పులు నానబెట్టుకుని తిను, లేకపోతే నువ్వు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగు, నువ్వు ఇట్లాగా ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుకో అని చెప్పి ఏంటో అంటే సంబంధం లేనివన్నీ చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఉన్న ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కారణం అయి ఉండొచ్చు, అంటే ఏదో ఒక మెడికల్ కాజ్ ఉంటుంది. ఆ మెడికల్ కాజ్ ఏంటంటే ఎస్ కొన్నిసార్లు స్ట్రెస్ మేబీ రీజన్ ఫర్ ఇట్, కానీ అంత స్ట్రెస్ అంటే ఒక స్పర్మ్ కౌంట్ 15 మిలియన్ ఉండాల్సింది స్ట్రెస్ వల్ల 0కి ఏం రాదు. సో ఏంటంటే స్ట్రెస్ మేబీ రీజన్, బట్ స్ట్రెస్ ఒక్కటే దానివల్ల మేజర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏం రావు. స్ట్రెస్ వల్ల కొంచెం అనుకున్న దానికంటే కొంచెం డిలే అవ్వచ్చేమో తప్ప ప్రెగ్నెన్సీ, బట్ మేజర్గా అంటే ఒక పెద్ద హెల్త్ కండిషన్ లాగా జనరల్గా రాదనమాట. సో ఏంటనంటే నువ్వు రిలాక్స్ అవ్వు, జస్ట్ రిలాక్స్, కొంచెం టైం తీసుకో, లేకపోతే యూ జస్ట్ ఈట్ సంథింగ్ హెల్దీ, యూ డూ దిస్ అంటే ఎస్ యూ గివ్ సమ్ అడ్వైస్ ఫర్ దర్ జనరల్ హెల్త్, అంతే తప్ప జస్ట్ డూ దిస్ జస్ట్ డూ దట్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఏంటి అని అంటే అట్లా మాట్లాడుతూ ఉంటే ఏంటంటే యు ఆర్ రెడ్యూసింగ్ దేర్ ప్రాబ్లమ్. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏం షేర్ చేసుకోరు, ఆ షేర్ చేసుకుంటే ఏంటి అని అంటే దే వాంట్ యూ టు కేర్ అబౌట్ ఇట్. మీరు ద మూమెంట్ యూ సే జస్ట్ డూ దిస్ జస్ట్ డూ దట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది అంటే యూఆర్ రెడ్యూసింగ్ దేర్ ప్రాబ్లమ్ అండ్ యూఆర్ నాట్ లిజనింగ్ టు దమ్ ఇనఫ్. అండ్ అడ్వైజెస్ వచ్చేసి ఏంటి అని అంటే, మీరు చెప్పినట్టుగా జనరల్ హెల్త్ అనేది పక్కన పెడితే, కరెక్ట్గా పడుకోవాలి, కరెక్ట్గా తినాలి అనేది పక్కన పెడితే ఏంటంటే, మీరు ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ఫుడ్ తినండి, ఇది తినద్దు అనేది జనరల్గా మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పకుండా ఉంటేనే బెటర్. ఒక పర్టికులర్ పర్సన్కి ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలి అనేది ఇట్స్ బెస్ట్ లెఫ్ట్ ఫర్ ది మెడికల్ టీమ్. ఎందుకు అని అంటే, లావుగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఫుడ్స్ తిని తగ్గాలి, అదే సన్నగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఫుడ్ తిని వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కొంతమందికి కొన్ని మెడికల్ కండిషన్స్ ఆల్రెడీ ఉంటాయి. మెడికల్ కండిషన్స్ ఆల్రెడీ అంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్య కాక ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సమస్యలు ఉంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. ఇవన్నీ జనరల్ పబ్లిక్కి తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. జనరల్గా ఇవన్నీ కూడా డైటీషియన్స్కి వాళ్ళకి తెలుస్తాయి, అంతే తప్ప జనరల్ వాళ్ళకి యూజువల్లీ నాలెడ్జ్ ఉండదు. సో ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లోనే చూసేసి కామన్గా మాట్లాడే దాని గురించి యూ షుడ్ నాట్ జనరలైజ్ ఇట్ అండ్ టెల్ ఇట్ టు అ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ హూ ఇస్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. ఎందుకు అని అంటే వాళ్ళకి మీరు చెప్పే అడ్వైస్ కరెక్ట్ కాకపోవచ్చు. So try to understand when you are advising something, you have to leave all these things for the medical team. So మీరు మీ ఫ్రెండ్ కో లేకపోతే మీ లవ్ వన్స్ కో మీరు what you have to do is medical advice
వెళ్ళి తీసుకోండి అని చెప్పి చాలా సటిల్గా యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, అంతే తప్ప మీ నోటికి వచ్చింది ఏదో మీకు తెలిసింది ఏదో మాట్లాడటం కాదు. ఓకేనా? దీస్ ఆర్ ద 4 things. అండ్ దెర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే రెడ్యూసింగ్ ది ప్రాబ్లమ్ బై కంపేరింగ్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఎట్లాగా అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే టు కంఫర్ట్ సమ్ వన్ హూ ఇస్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ ఒక మాట అంటారు ఏంటంటే, అబ్బా ఇట్స్ బెస్ట్ యూ డోంట్ హ్యావ్ కిడ్స్, మీరు ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళచ్చు, అవి మీరు ఇద్దరు కపుల్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు, నైట్ హాయిగా నిద్రపోవచ్చు, అసలు ఇట్స్ బీన్ సో లాంగ్ నేను ప్రాపర్గా పడుకొని నాకు ప్రాపర్గా నిద్రపోయి చాలా టైం అయింది, అసలు నాకు పర్సనల్ టైం అంటూ ఉండట్లేదు, కావాలంటే నాకు ఇద్దొకరిని ఇచ్చేస్తాను తీసేసుకో, ఇట్స్ బెస్ట్, నీకు పిల్లలు లేరు కాబట్టి యూఆర్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, పిల్లలు లేరు కాబట్టి నువ్వు కెరియర్లో ఇట్లాగా చాలా ముందుకెళ్ళావు, ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకమైన కంపారిటివ్ థింగే, బట్ దెన్ దిస్ ఇస్ ఈవెన్ మోర్ హర్ట్ఫుల్. ఎందుకు అని అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఆ రకమైన లైఫ్ కోసం, అంటే నిద్ర లేకుండా ట్రిప్స్కి వెళ్లకుండా ఉండి కూడా ఒక కిడ్ కోసం అని చెప్పి దే ఆర్ స్ట్రగ్లింగ్. అంటే దే వుడ్ డూ ఎనీథింగ్ టు హ్యావ్ దట్ లైఫ్ దట్ యు ఆర్ కంప్లైనింగ్ ఆఫ్. మీరు ఈ కిడ్ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను, లేకపోతే నేను ఇట్లా అయిపోయాను అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అటువంటి లైఫ్ కోసం అని చెప్పి ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే కపుల్స్ దే వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. సో చాలా క్యాజువల్ కామెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటారో మీకు ఎట్లా అనిపిస్తుందంటే మేబీ ఐఎమ్ మేకింగ్ హర్ ఫీల్ బెటర్ అని చెప్పి అనిపిస్తుండొచ్చు, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దే వుడ్ డూ ఎనీథింగ్ టు హ్యావ్ దట్ లైఫ్. సో ఎప్పుడైనా సరే ఏంటంటే ఫర్టిలిటీ సమస్యలతోటి బాధపడే వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు బి కంపాషనేట్. అంటే మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు యాక్చువల్గా, కానీ అనవసరమైన మాటలు మాట్లాడి డ్యామేజ్ అయితే చేయకూడదు. ఎస్, మ్యాక్సిమం యూ కెన్ సే ఎస్, ఓకే గో మీట్ ఏ డాక్టర్. ఆ గో మీట్ ఏ డాక్టర్ అనేది కూడా ఏంటంటే పర్సనల్గా ఉన్నప్పుడు మాట్లాడాలి, అంతే తప్ప అందరి ముందు మాట్లాడడానికి ఏదో ఎఫ్ఎంలో అనౌన్స్ చేయడానికి ఇదేదో పెద్ద పబ్లిక్ మ్యాటర్ ఏం కాదు. దట్ ఈస్ వెరీ పర్సనల్ టు దెమ్. అండ్ ఫర్టిలిటీ సమస్యలతో బాధపడే వాళ్ళది మిగిలిన మెడికల్ సమస్యల కంటే చాలా ఎమోషనల్ జర్నీ అనమాట. ఎందుకంటే మిగిలిన ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళకి యాక్చువల్గా తెల్ బి సమ్ హెల్త్ ఇష్యూస్, లైక్ ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ పీపుల్ యాక్చువల్లీ డోంట్ షై అవే ఫ్రమ్ సేయింగ్ దిస్. ఇప్పుడు ఓకే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే వీళ్ళకి ఇట్లా కిడ్నీస్ ఏవో ప్రాబ్లమ్గా ఉన్నాయో, సో దే డూయింగ్ సమ్ ట్రీట్మెంట్ అని చెప్పి చెప్పడానికి కూడా ఎవరు అంతగా బాధపడరు, యూజువల్గా చెప్తూనే ఉంటారు. అండ్ అంత పర్సనల్ ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట. ఎందుకంటే జనరల్లీ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, మనీ మ్యాటర్స్ కానీ ఏదన్నా సరే ఎవ్రీ వన్ గెట్స్ ఇన్వాల్వ్, కాబట్టి ఎవ్రీ వన్ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ట్రై టు అండర్స్టాండ్, ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటంటే చాలా వరకు కూడా యంగ్ కపుల్స్ వస్తూ ఉంటారు, పెళ్ళైన ఒక 1.5 2 years స్పాన్ లేదా ఒక 3-4 years తర్వాత అట్లా వస్తుంటారు. సో యంగ్ కపుల్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా చూడడానికి బయటకి చాలా హెల్దీగా ఉంటారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు, ఆర్ దే మైట్ నాట్ బీ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ పర్సనల్ థింగ్ అటాచ్ టు ఇట్. అంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎట్లా ఉంది, ఆర్ లేకపోతే వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఎట్లా ఉంది అనేది అంతా కూడా ఏంటంటే బయటికి రాకూడదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు రెస్పెక్ట్ దిస్ అనమాట. కొన్ని సార్లు ఏంటంటే వి సీ సర్టన్ కపుల్స్ ఏంటంటే అత్తగారు ఇట్లాగా అమ్మాయికి కనుక పీరియడ్ వచ్చేస్తే, ఎంత పీరియడ్ వచ్చిందా, నీకు ఎంత బ్లీడింగ్ అవుతుంది, నాకు నీ ప్యాడ్ చూపించు అని చెప్పి అడిగిన పేషెంట్స్ కూడా ఉన్నారు నాకు. ఇట్ ఈస్ వెరీ 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 డిమీనింగ్. అంటే ఒక అమ్మాయిని నీకు ఎంత బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి ప్యాడ్ చూపించమని అడగటం యాక్చువల్గా సిగ్గుచేటు. బట్ ఏంటంటే సమ్హౌ పీపుల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఓకే. అంటే మిగిలిన మెడికల్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్ గురించి అందరూ ఎట్లయితే ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారో ఈ ఇన్ఫర్టిలిటీ గురించి లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా చాలా ఓపెన్గా మాట్లాడాలి అని అనుకోవటము యాక్చువల్గా మూర్ఖత్వము. అండ్ సమ్హౌ వై సమ్ పీపుల్ ఫీల్ దట్ ఇట్స్ ఓకే టు క్రాస్ దట్ లైన్ అనేది నాకు తెలియదు. దాని గురించి కొంచెం అవగాహన పెరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత పర్సనల్గా ఉన్న ఒక ట్రీట్మెంట్ చాలా ఎమోషనల్ జర్నీ అనమాట ఇది. ఇప్పుడు కొంతమంది ఎట్లాగా అంటే ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఏం అవ్వదు, వాళ్ళకి హెల్త్ పరంగా ఏమీ అవ్వదు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఏంటి అని అంటే దే విల్ బి అలైవ్. చాలా కండిషన్స్లో ఏమవుతుంది అంటే వయసు కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి తగ్గితే తగ్గుతుంది, లేదు అని అంటే కనుక సమ్ టైమ్స్ పీపుల్ మే డై అండ్ ఆల్. బట్ ఇన్ఫర్టిలిటీలో చూడండి యంగ్ కపుల్స్ వస్తారు, some of them will see success, some of them will see failures, some of them may see failures for a very long time before they see success. So ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎమోషనల్ జర్నీ అనమాట. పిల్లలు కంపల్సరీగా ఉండాలి, ఒక ఫ్యామిలీకి పిల్లలు ఉండాలి, ఇద్దరికి పెళ్ళయింది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి పెళ్ళయింది అంటే పిల్లలు పుట్టాలి అనేది ఒక నామ్ లాగా తయారు చేశారు ఇక్కడ సొసైటీ. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కనుక లేకపోతే ఇంకా అసలు మేము ఇంపార్టెంట్ కాదేమో, పిల్లలు లేకపోతే మాకు వాల్యూ ఉండదేమో అనే లాంటి ఒక సిచ్యువేషన్
వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు, అంటే వాళ్ళని నమ్మిస్తున్నారు. సో ఎట్లాగా అంటే పిల్లలు లేకపోతే కనుక ఇంకా వాళ్ళకి ఒక వాల్యూ, వాళ్ళని వాళ్ళే రెస్పెక్ట్ చేసుకోలేకుండా, వాళ్ళని వాళ్ళే వాల్యూ చేసుకోలేని ఒక సిచ్యువేషన్లోకి ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్ని మనం తోసేస్తున్నాము. ఏంటి అంటే మన నారో మైండెడ్నెస్ తోటి. సో ఈ అవేర్నెస్ వీక్లో ఏంటంటే ఇఫ్ ఐ యాక్చువల్లీ వాంట్ టు హెల్ప్, నాకు ఇదే చేయాలనుంది. ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే వాళ్ళ గురించి కాదు, వాళ్ళతోటి మాట్లాడే వాళ్ళు ఎట్లా మాట్లాడాలి అనే దాని గురించే నేను అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్, మేబీ వాళ్ళు చెప్పేదంతా కూడా పేషెంట్గా వినండి. విని నేనేం హెల్ప్ చేయగలను నాకు చెప్పండి, నేను మీకు ఎట్లా సహాయపడగలను, ఇట్లాంటి మాటలు మాట్లాడండి అంతే తప్ప యూజువల్గా జనరల్గా కామెంట్స్ లాంటివి ఏమి పాస్ చేయొద్దు. ఎందుకు అంటే మీరు పాస్ చేసే ఏ కామెంట్స్ అయినా సరే ఇందాక నేను మీకు చెప్పిన 5 కేటగిరీస్లోకి వస్తుందన్నమాట. దానివల్ల కొన్నిసార్లు వాళ్ళు ఇంకా బాధపడే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. చాలాసార్లు వాళ్ళు చాలా మంది కపుల్స్ మేము అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ పార్టీస్కి వెళ్ళట్లేదు, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము అక్కడికి వెళ్తే కనుక అందరు పిల్లల గురించి అడుగుతారేమో అని భయము అని చెప్పి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, జనరల్గా ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి బాధపడే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు. సో ఒకవేళ వాళ్ళ పిల్లలు లేకపోయినా కూడా ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇటువంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు అందరి ముందు కానీ, లేకపోతే వాళ్ళంతటిగా మాట్లాడినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ పిల్లల గురించి అడగటం కానీ జనరల్గా తగ్గిస్తే కనుక ఏంటంటే దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కంపాషన్ దట్ యూ కెన్ షో టు అదర్స్. సో ఐ థింక్ నేను ఏం చెప్పాలనుకున్నానో ఐ థింక్ నేను కన్వే చేశానని అనుకుంటున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ టు స్పీక్ టు పీపుల్ హూ ఆర్ suffering with infertility and how not to speak to them.